ఈరోజు హౌస్లో నాడు నేడు మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే గౌరవ మంత్రి గారు మేము చెప్పిన క్వశ్చన్స్కు సరైన సమాధానం మాకు రాలే. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేద విద్యార్థి కూడా గ్లోబల్ సిటిజన్గా తీర్చిదిద్దాలనే ఒక ఉద్దేశంతోనే ఆ రోజు నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. నాడు నేడు కార్యక్రమంలో 9 రకాల ఫెసిలిటీస్తో ఆ రోజు స్కూల్స్ను డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపుగా 45 స్కూల్స్ను నాడు నేడు కింద తీసుకొని 16,000 కోట్లు ఖర్చు చేయాలని ఆ రోజు ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకొచ్చారు. ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అయినాయి. ఫస్ట్ ఫేజ్లోనే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కంప్లీట్ అయినాయి. సెకండ్ ఫేజు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది. సెకండ్ ఫేజ్లో ఇన్కంప్లీటెడ్గా ఉన్న స్కూల్స్ను కంప్లీట్ చేయాలి అని మేము ఈ ప్రభుత్వాన్ని అడిగాం. గౌరవ మంత్రి గారు దానికి సమాధానం మేము ఒకటే అడిగాం. గత 20 నెలల నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏవైతే ఇన్కంప్లీటెడ్గా ఉన్నాయో నాడు నేడు వర్క్స్ అవి కంప్లీట్ ఎప్పుడు చేస్తారు అని అడిగాం. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? ఇంకా అంటే ఇప్పుడు మేము 117 జీవోని రద్దు చేశాము, ప్రైమరీ మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాము, వాటిని బట్టి మేము వాటిని డెవలప్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది సరైన సమాధానం కాదు అని నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినాయి, ఆల్రెడీ అమౌంట్ కూడా ఉంది. ఆ ఇన్కంప్లీటెడ్గా ఉన్న స్కూళ్ళల్లో పిల్లలు కొంతమంది ఉంటారు. ఒక చోట గోడలు వచ్చి, ఇంకొక చోట పెయింట్ వేయక, ఒక చోట వాటర్ వచ్చి, ఇలా ఇన్కంప్లీటెడ్గా ఉన్న స్కూల్స్ను మీరు ఈ స్ట్రెంత్ చూసుకున్న తర్వాత కంప్లీట్ చేస్తారా అని మేము అడుగుతున్నాం. సో మాకు సరైన సమాధానం రాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద మాకు ఈరోజు ఉండింది హౌస్లో, అయితే మాకు అవకాశం రాలేదు. అయితే ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం, గవర్నర్ గారి ప్రసంగం కూడా ఈరోజు ఆయన ప్రసంగం పూర్తి వినిన తర్వాత అక్కడ చూస్తే గవర్నర్ గారి ప్రసంగానికి ఈరోజు పూర్తిగా ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే ఏదైతే ఈ ప్రభుత్వం అందించిన ఒక సబ్జెక్టునే గవర్నర్ గారితో చదివించారని చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదైతే గవర్నర్ గారు ప్రసంగంలో చూసామో, ఏదైతే ఈ ప్రభుత్వంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అలాగే మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే బయట ప్రజలను మభ్యపెట్టి మాటలు చెప్తున్నారో అవే మాటలను ఈరోజు గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పించడం జరిగింది. అంటే ఇది పూర్తిగా అటు వాళ్ళ పబ్లిసిటీకిను బయట మన రాష్ట్రంలో ఉన్న రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు సంపద సృష్టిస్తామని చెప్పి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. సంపద వాళ్ళు సృష్టించటం లేదు, నిజంగా సంక్షోభంలోకి దింపేస్తున్నారని తెలియజేస్తున్నాం. రియాలిటీకి వస్తే సంక్షోభమే. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో రకాలుగా వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వము సర్వనాశనం చేయడానికి అనేకమైన స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం ఈ ప్రభుత్వంలో పబ్లిసిటీకిను రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందని తెలియజేస్తున్నాం. ఇంకా చూసుకుంటే వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగంలో 2 పాయింట్లు చెప్పారు. అభ్యున్నతి అని చెప్పి పునర్నిర్మాణం అని చెప్పడం జరిగింది. పునర్నిర్మాణం అంటే మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు 10 మెడికల్ కాలేజీలను రద్దు చేయడాన్ని పునర్నిర్మాణం అంటారా? అదేవిధంగా నిరుద్యోగ భృతి 3,000 ఎగ్గొట్టడాన్ని పునర్నిర్మాణం అంటారా? ఏదైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ చెప్పారో ఇన్ టైంలో ఇవ్వకపోవడాన్ని పునర్నిర్మాణం అంటారా? అంటే ఇలాగ చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వము ఈ చేసినవన్నీ కూడా ఈరోజు చూసుకుంటే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో చాలా ఈరోజు దాదాపుగా సచివాలయం ఉద్యోగస్తులు 550 మంది చనిపోయి వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈరోజు మమ్మల్ని ఈ ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం చేస్తుంది. ఈవెన్ వాళ్ళను ఈ శివరాత్రికి వాళ్ళను మరుగుదొడ్ల దగ్గర, ట్యాపుల దగ్గర, టాయిలెట్స్ దగ్గర కూడా వాళ్ళకు డ్యూటీస్ వేసే ఈ ప్రభుత్వము నిజంగా వాళ్ళంటే ఎందుకు అంత నిర్లక్ష్యము, ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యం అని మేము అడుగుతున్నాము. ఏదైతే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మరణించారో వాళ్ళ కోసము ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఎక్కడా కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావన లేదు.
పిఆర్సీ గురించి ఒక ప్రస్తావన లేదు, ఐఆర్ గురించి ఒక ప్రస్తావన లేదు. 32,000 కోట్లు బకాయిలు ఉంటే ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తాము, ఎప్పుడు ఇస్తామనే ఒక ప్రస్తావన కూడా ఈ గవర్నర్ గారి ప్రసంగంలో లేకపోవడం నిజంగా చాలా బాధాకరమని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తామా